So hello hi friends andarki welcome to Siri official 516 YouTube channel. So ఇట్టాగే కలకాలం చూడాలనుకుంటున్నా. ఈ రోజు అయితే మీకోసం మంచి వీడియో కోసం మీ ముందుకైతే వచ్చేసానండి. సో ఆ వీడియో ఏంటి ఎలా అనేది థంబ్నెయిల్ టైటిల్ చూసి మీకైతే అర్థమైపోతుంటుంది. సో ఆ వీడియో ఏంటి అనేది మా ఆయన అయితే చెప్తాడు. సో థంబ్నెయిల్ చూస్తే ఈ పాటకి మీకు అర్థమయ్యే ఉంటుంది. హాయ్ గైస్ అందరికి మీ ముందుకు మంచి వీడియోతో వచ్చాము. వీడియో ఏంటంటే టుడే స్కానింగ్ ఉంది, ఎన్టీ స్కాన్ ఉంది, డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది, స్కానింగ్కి వెళ్ళాలండి. ఓకేనా, వీడియో కంటిన్యూ చూడండి ఫ్రెండ్స్. ఇదిగో ఇక్కడ ఫస్ట్ ఏమంటే ఇంత ముందుకు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఇదిగో మాకైతే 23 అని ఇచ్చారనమాట. సో అందుకని వీడియో అయితే తీసుకుంటున్నాము. సో మీకోసం షేర్ చేయాలన్నట్టు ఇప్పుడైతే మేము హాస్పిటల్కి వెళ్తున్నామండి కల్వకుర్తికి. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది అండ్ స్కానింగ్ ఎలా ఉంటుంది, బేబీ ఎలా ఉంటుంది అనేది ప్రతి ఒక్కటి మీకు వీడియో ద్వారా చూపిస్తాను. సో ఏ హాస్పిటల్ ఏంటి అనేది మీరే చూదురు. ఓకేనా, పదండి. ఇప్పుడు పాప నేను బావ అయితే వెళ్తున్నాము. ఓకేనా, పద. హాయ్ చెప్పు. హాయ్ హాయ్ చెప్పు. ఆల్రెడీ 12 అయ్యింది. ఫ్రెండ్స్ టైం అయితే 1 అవుతుంది. ఇప్పుడే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇప్పుడు బైక్ పైన ఫ్రెండ్ అయితే కొడుతుంది. మన ఇంటికి అయితే మధ్యలో కూర్చుంది. హాయ్ చెప్పు. హాయ్, ఎక్కడికి పోతున్నావు? మా ఆయన గ్లామర్ వస్తాడు, ఎంజాయ్ చేస్తున్నాడు. సో ఫైనల్గా అండ్ కల్వకుర్తికి అయితే వచ్చేసామండి. కల్వకుర్తిలో మహబూబ్ నగర్ చౌరస్తాలో ఈ కార్తిక్ డయాగ్నోస్టిక్ సెంటర్ అయితే ఉందన్నమాట. మేము పాపకు కూడా ఇక్కడే తీయించాం. సో మా గైనిక్ మేడం కూడా ఇక్కడికి రాసిందనమాట. ఫస్ట్ రాగానే మా టోకెన్ నెంబర్ వచ్చేసి 4 అండి. వచ్చేసరికి మాకు పేరు పిలిచారనమాట. మాది గుడ్ లక్. ఈరోజు అయితే అస్సలు వెయిట్ చేయలేదు. వచ్చి రాగానే అండ్ రిపోర్ట్స్ అయితే తీసుకున్నారు. డాక్టర్ గారు కూడా వచ్చారంట. ఒక 2 మెంబర్స్కి 3 మెంబర్స్ స్కానింగ్ చేశారు. థర్డ్ మెంబర్ అయితే లోపల ఉన్నారు. నేనైతే బయట వెయిటింగ్ హాల్లో అయితే కూర్చున్నానండి. పాప అయితే నన్ను వదిలి ఉండట్లేదు అనమాట. అండ్ స్కానింగ్ ప్రైస్ వచ్చేసి 1500 ఉందన్నమాట. స్లిప్ అయితే ఇచ్చారు. స్లిప్ అండ్ రిపోర్ట్స్ పట్టుకొని నేను చైర్లో అయితే కూర్చున్నాను. అండ్ ఇప్పుడు ఆ అమ్మాయి బయటకు వచ్చిన తర్వాత లోపలికి అయితే వెళ్ళేదే. సిస్టర్ వచ్చేసి అండ్ సిరి అంటే మీరేనా అనేసి నా స్లిప్ అయితే తీసుకుందనమాట. సో నా టోకెన్ నెంబర్ వచ్చేసి 4 అండి. సో ఇప్పుడైతే వచ్చేది మీరే అని నాకైతే చెప్పేసింది అనమాట. సో ఇంకా అక్కడ వాళ్ళు కూడా బయటకు వచ్చేసిన తర్వాత నేను కూడా వచ్చేసి లోపలికి అయితే వెళ్ళాను. లోపలికి వెళ్ళిన పాపమా అండి, అసలు పాప చాలా ఏడ్చిందంట. మా మమ్మీని ఏం చేస్తున్నారో లోపల అనేసి. సో లోపల కూడా ఒక చిన్న వీడియో క్లిప్ అయితే తీసేసుకొని అండ్ బయటకు అయితే వచ్చేసిన తర్వాత కొద్దిసేపు 15 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత నన్ను ఏమైతే పిలిచారు. సో సిరీస్ స్కానింగ్ రిపోర్ట్స్ అయితే వచ్చేసాయని. సో నేనైతే రిపోర్ట్స్ తీసుకురావడానికి అయితే వెళ్ళానండి. తొందరగా వచ్చాయన్నమాట రిపోర్ట్స్. అండ్ పాపకైతే టిఫా స్కానింగ్ తీసినప్పుడు అయితే చాలా టైం పట్టింది. ఎందుకంటే ఫాస్ట్గా టోకెన్ తీసుకోవడం వల్లనేమో కానీ వర్క్ అయితే తొందరగా కంప్లీట్ అయిపోయిందనమాట. ఇప్పుడు దగ్గర టైం అయితే 1:40 అలా అవుతుంది. సో ఇప్పుడైతే నేను మేడం దగ్గరికి అయితే వెళ్ళాలి. నేను రెగ్యులర్గా చూయించుకునే మా మేడం దగ్గరికి. సో నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఏదో చూయించుకుంటాను అనేది మీకైతే వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉంటారు కదా. అండ్ ఏ హాస్పిటల్కి వెళ్తాను అనేది చూసేయండి. సో ఇక రిపోర్ట్స్ అయితే తీసుకున్నాము. బాగా చూసిండు రిపోర్ట్స్ అన్నీ నార్మలే ఉన్నాయి అనేసి అన్నాడు అనమాట. సో ఇక మేడానికి కూడా కాల్ చేసేసి అండ్ మేడం దగ్గర కూడా వెళ్తున్నాం అనమాట.
బయటకైతే వచ్చేసిన తర్వాత ఇక బైక్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాడు బావ. పాప అయితే ఇక వాటర్ కావాలంటే అక్కడ కొన్ని వాటర్ తాగించేసి నా నుంచి అయితే స్టార్ట్ అయిపోయామండి. అసలు విపరీతమైన ఎండలు అనమాట, అసలు చాలా ఎండ కొట్టేసింది. సో అసలు ఎందుకు దేవుడా బయటికి రావడం అనిపించింది అనమాట, చాలా ఎండ కొట్టేసింది. పాపను చూసే బాధ అనిపించింది, అసలు కమిలిపోతుంది. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, ఒక మ్యూజిక్ పెట్టేసాను, చూసేయండి. గైస్ వచ్చేసాం కదా, ఇక్కడికైతే వచ్చేసాం మేము. హాస్పిటల్ అయితే చూశారు కదా, సో శ్రీ రమ్య సౌజన్య హాస్పిటల్ అనమాట. ఇక్కడనే నేనైతే చూపించుకుంటున్నాను, స్టార్టింగ్ నుంచి అయినా అండ్ పాపకైనా ఇక్కడే చూపించుకున్నాను. సో ఇప్పుడు కూడా వచ్చేసి అండ్ వెయిటింగ్ హాల్లో కూర్చున్నాము. అండ్ రిపోర్ట్సే కదా, టోకెన్ ఏం తీసుకోలేదు. హాస్పిటల్కి వచ్చి కూడా ఒక 10 days అవుతుంది. సో చెకప్స్ కూడా అయిపోయినాయి ఫ్రెండ్స్, బయటకు అయితే వచ్చేసాము. సో స్కానింగ్ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఇంటికి వెళ్ళిన తర్వాత సో కూర్చొని అయితే చెప్తాను. సో ఇప్పుడు బయటకు అయితే వచ్చేసాం అనమాట. లోపల వీడియో తీయడానికి అసలు కుదరలేదు. చిన్ను ఎందుకు జతాయించు, ఏం జతాయలేదా? సో నెక్స్ట్ ఏంటి అనేది వీడియో అయితే షూట్ చేస్తాను, వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఇక్కడ పోదాం, మందా అనుకో ఫాస్ట్ ఫుడ్ తిందామా? తిన్న తర్వాతనే పని అనమాట. సో ఫస్ట్ అయితే తినడానికి వెళ్తున్నాం. ఒకటి మంచూరియా 1/2 ఇవ్వండి ఫస్ట్. సో మంచూరియా 1/2 అయితే చెప్పేసామండి. ఎందుకంటే ఫస్ట్ ఎక్కడికి వెళ్ళినా కానీ సో మేము టేస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి అనేది ఇంకోటి తీసుకుంటాము. ఫుల్గా తీసుకొని మనీ అయితే వేస్ట్ చేయమన్నమాట. ఏదైనా సరే ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వస్తే ఫుల్గా తినలేము మేము. సో 1/2 తీసుకున్నాం ఫస్ట్. మంచూరియా అయితే టేస్ట్ పర్లేదు, బాగుంది. ఆడికే ఆ ఐటమ్ అయితే కడుపు నిండిపోయింది అనమాట. సో ఇక ఉన్న 2-3 ఐటమ్స్ అనే టేస్ట్ చేయాలి కదా. సో ఒక్కటే తిని కడుపు నింపుకుంటే అంత నచ్చదు. అందుకనే మేము మంచూరియా తీసుకొని పాపకు తినిపించుకుంటూ కొంచెమే తినిపించాను పాపకైతే. సో బయట ఫుడ్ మంచిది కాదు కదా, కాలుతుందనమాట తనకైతే. సో అలా అయితే తినేసామండి. తినేసిన తర్వాత ఇంకెక్కడికి వెళ్ళామనేది వీడియో కంటిన్యూ అవుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మేము ఎప్పుడు తిన్నా కానీ వేరే దగ్గర తినేదనమాట. సో ఇప్పుడైతే ఇక్కడికి వచ్చి ఇక్కడైతే తింటున్నాము. సో ఇంటికి వెళ్ళిన తర్వాతనే తిందుము. సో అక్కడ టైం వచ్చేసి 2 అవుతుంది అండ్ మాకు కొంచెం వర్క్ ఉందన్నమాట బయట. సో అందుకనే తినేసాము. ఫాస్ట్ ఫుడ్ ఎందుకైతే వచ్చేసాము. ఫస్ట్ అయితే మంచూరియా తీసుకున్నాం, చాలా బాగుంది. మళ్ళీ నూడిల్స్ చేశాను. మంచూరియా ఫస్ట్ 1/2 తీసుకున్నాము, మళ్ళీ నూడిల్స్ 1/2 తీసుకున్నాము. తినడానికి రెడీ అయ్యాము. ఓకే. అండ్ ఫైనల్గా ఎగ్ నూడిల్స్ కూడా వచ్చేసాయండి. 1/2 ఇది కూడా. అసలు మంచూరియా తింటే బాగుండిపో అనిపించింది నాకు. ఓకే అనిపించిందండి. టేస్ట్ అయితే అంతలా అనిపించలేదన్నమాట.
అసలు నాకు నచ్చలే, అసలు నాకు న్యూడిల్సే నచ్చదు. సో టేస్ట్ ఓకే ఓకే ఉండేసరికి నాకు అసలు న్యూడిల్స్ టేస్ట్ అస్సలు నచ్చలే అనమాట. ఫ్రైడ్ రైస్ తిన్నా అయిపో అనిపించింది నాకు. హాఫ్ తినేసాను, అందులో అయితే కొంచెం పాప తినింది, మిగతాదంటే బాగా పెట్టేశాను అనమాట. పాప ఏదో అట్లా కొంచెం అలా తినేసింది, కొత్తగా అనిపిస్తుంది కదా టేస్ట్. సో అలా అయితే తినేసామండి. అసలు టేస్ట్ మాకైతే అంతేం అనిపించలేదు. సో ఇక వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇంటికి అయితే వచ్చేసామండి. ఇంటికి వచ్చే వరకు చాలా టైం పట్టింది అనమాట. అండ్ అక్కడ ఇక స్కానింగ్ అయిపోయిన తర్వాత మేడం దగ్గరికి అపాయింట్మెంట్కి అయితే వెళ్ళాము. అక్కడ కూడా తొందరనే లోపలికి అయితే పంపించారు. సో స్కానింగ్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత చాలా టెన్షన్ అనిపించింది. ఎందుకంటే గ్రోత్ స్కాన్ కదా, సో బేబీ యొక్క పార్ట్స్ అనేవి ఎలా ఉన్నాయి అనేది చూస్తారు కదా. సో ఎలా ఉన్నాయి ఏంటి అని చాలా టెన్షన్ వేసింది. ఫైనల్గా మేడం దగ్గరికి వెళ్ళిన తర్వాత అంతా ఓకే, నార్మల్ ఉందని చెప్పేశారనమాట. హార్ట్ బీట్ వచ్చేసి 160 అలా ఉంది. అండ్ 13 weeks 4 days ఉంది. అండ్ ఇప్పుడు వచ్చేసి ప్లజెంటా పొజిషన్ అయితే ఇంకా చెప్పలేము. మా పాపకు కూడా అదే ఉండే అనమాట. సో జెండర్ అయితే యాంటీరియల్ పోస్టీరియల్ దాన్ని బట్టి తెలుస్తుందంటారు, కానీ అసలు దాన్ని నమ్మొద్దు అనమాట. సో యాంటీరియల్ అని ఉంది. సో ఇక్కడ పిక్చర్ అయితే ఇచ్చారు. సో ఇందులో అయితే ఏం కనబడట్లేదు. టిఫా స్కాన్లో అయితే మంచిగా అనిపిస్తుంది బేబీ పార్ట్స్ అనేవి. సో దేవుడి దయ వల్ల అంతా అయితే ఓకే ఉందన్నమాట. సో అక్కడ నుంచి వచ్చే వరకే చాలా టైం పట్టింది. అక్కడ షాపింగ్ చేసి ఇక్కడ షాపింగ్ చేసి నేను బాగా మెడిసిన్ తీసుకొని వచ్చే వరకు సో చాలా లేట్ అయిపోయింది. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. అండ్ ఎన్టీ స్కాన్ అయితే అయిపోయిందనమాట. మళ్ళీ 20-24 వీక్స్లో అయితే మళ్ళీ టిఫా స్కాన్ అయితే రాశారు, ఇందులో మెన్షన్ చేశారనమాట. సో మీకు కనబడుతుందో లేదో. సో ఇక్కడ ఈడీడీ డేట్ వచ్చేసి 27/8/2025లో ఈడీడీ అయితే ఇచ్చేసారనమాట. సో చూడండి. సో ఇలా అయితే ఉందండి. సో మొత్తానికి అయితే మొత్తం నార్మలే ఉందన్నమాట. మళ్ళీ అపాయింట్మెంట్ అయితే మాకు 10 daysకి ఉంది. 10 daysకి మెడిసిన్ అయితే ఉన్నాయన్నమాట. ఈరోజు ఎలాంటి మెడిసిన్ అయితే తీసుకురాలేదు. ఎన్టీ స్కాన్ చేయించేసి ఇంటికైతే వచ్చేసాము. అండ్ అందుకనే ఈ మెడిసిన్ అయితే తీసుకోలేదు. మేము హాస్పిటల్కి వెళ్ళి 10 days అవుతుంది, అయితే మెడిసిన్ ఏం తీసుకోలేదు. 10 days తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్తాం కదా, అప్పుడైతే మెడిసిన్ తీసుకొని వచ్చేస్తాము. సో ఇది ఫ్రెండ్స్, ఇంకేమన్నా ఉంటే వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. ఫైనల్గా అయితే రిపోర్ట్స్ మొత్తం నార్మల్ ఉన్నాయి. ఓకేనా. బయట అయితే ఫుల్ టైర్డ్ అయ్యి వచ్చాం కదండి. నేనైతే వీడియో రికార్డ్ చేస్తూ మీకు చెప్తున్న టైంలో బావ అయితే బయట వాటర్ మిలన్ కట్ చేసిస్తున్నాను అనమాట. నేను చెప్పినంతసేపు మొత్తం వాటర్ మిలన్ కట్ చేసి సో రెడీగా పెట్టేసిండు. నేను వీడియో రికార్డ్ చేసి చెప్పిన తర్వాత సో బయటికి వెళ్ళి చూసే వరకు వాటర్ మిలన్ రెడీగా ఉంది. సో నేను బయటికి వెళ్ళేసి తినేసాను. ఫ్రెండ్స్, ఈవినింగ్ అయితే వీడియో షూట్ చేసి అక్కడి వరకు అయితే ఆఫ్ చేసేసాను కదా. ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతుందన్నమాట. ఫ్రెష్ అప్ అయ్యి కొద్దిసేపు అయితే పడుకొని ఇప్పుడే లేచి ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. అసలు మొత్తం టైర్డ్ అయిపోయాను అక్కడ నుంచి వచ్చేవరకు. అండ్ మార్నింగ్ అయితే దోసకాయ కర్రీ అయితే చేశానండి. అస్సలు అంటే అస్సలు తినబుద్ధి కావట్లేదు. సో ఇప్పుడు కొంచెం టమాటా రైస్ చేసుకున్నాను. బావ అయితే ఇంకా రాలేదు, క్లినిక్లోనే ఉండనమాట. సో ఇది ఎట్లా ఉందో టేస్ట్ చేసేద్దాం. అస్సలు స్పైసీగా తినాలనిపిస్తుందండి. అస్సలు నోటికి ఏది రుచి కొట్టట్లేదు. టేస్ట్ అయితే బాగుంది, కొంచెం కారం అయితే ఎక్కువైపోయింది అనమాట. సో ఇలా ఈ టైంలో అయితే ఇలాంటివి స్పైసీగా అలా ఇలా తినబుద్ధి అవుతుంది. సో అసలు స్వీట్ అయితే అస్సలు నాకైతే స్వీట్ పడట్లేదండి. అసలు ఏమైందేమో, కొంచెం స్వీట్ తిన్నా కానీ వామిటింగ్ వచ్చేస్తుంది. అండ్ మళ్ళీ కుకింగ్ చేసేటప్పుడు ఆ స్మెల్ కూడా పడట్లేదు. ఇప్పుడైతే ఇది చేసుకొని తింటున్నాను. పాప అయితే పడుకుందనమాట. సో నేను కూడా మంచిగా కడుపు నిండా తినేసి పడుకుంటాను. బాగా 10కి వస్తాడో ఎప్పుడు వస్తాడో. సో ఇది అండి ఇవాళ వీడియో, ఎన్టీ స్కాన్ వీడియో. సో ఈ వ్లాగ్ అనేది మీకు ఎలా అనిపించింది ఒక కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ సో వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అబ్బా. ఓకేనా, బాయ్. మరొక మంచి వీడియో టిఫా స్కాన్లో కలుస్తా అనుకుంటా. ఓకేనా, బాయ్ అండి.
నువ్వుంటే నిజమేగా స్వప్నం, నువ్వుంటే ప్రతి మాట సత్యం.